నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు నువ్వు నేను ఇక్కడికి వస్తున్నటువంటి సెలబ్రిటీకి బోల్డ్ని కబుర్లు చెప్పి బోల్డ్ అంత ప్రైజ్ మనీ ఇచ్చి మిగిలిన ప్రైజ్ మనీ అంతా మీకు పనిచేస్తున్నటువంటి #1 పాపులర్ గేమ్ షో నువ్వు నేనుకి హార్టియెస్ట్ వెల్కమ్ అండి. ఈరోజు ఒక లేడీ ఇన్స్పిరేషన్ రాబోతుందండి. మన 16 అణాల తెలుగింటి ఆడపడుచు. ఒక తెలుగు పిల్ల తలుచుకుంటే ఎంత ఎవరెస్ట్ వరకు వెళ్ళగలదా లేదన్నది తను ప్రూవ్ చేశారండి. సో అలాంటి ఇన్స్పిరేషన్కి స్వాగతం పలుకుదామా. ప్రేమ తపస్సు ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారండి. వచ్చిన కొద్ది రోజుల్లోనే బెస్ట్ న్యూ ఫేస్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. దాని తర్వాత బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. దాని తర్వాత బెస్ట్ యాక్టర్ గెలుచుకున్నారు. ఇలా 3 సార్లు నంది అవార్డు గెలుచుకున్నటువంటి ఈ తెలుగు పిల్ల తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజెస్లోనూ చేశారు, హిందీలోనూ కూడా చేశారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా రాజకీయాల్లోనూ కూడా తను రాటుదేలి #1 మహారాణి అనిపించుకున్నారండి. ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా మారారు. వారే పేరుకు తగ్గట్టుగా ఉండేటువంటి సార్థక నామధేయురాలు రోజా గారు. సో చప్పట్లతో ఈ చిరునవ్వులు చిందించి రోజాకి స్వాగతం పలుకుదామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఈ రోజు మన షో చూస్తున్న వాళ్ళలో చాలా మంది అమ్మాయిలు ఇలా ఉండేవాళ్ళు ఇలా అవ్వాలి, పువ్వులు అవ్వాలి. ఓకే, అలా మార్చుదా ప్లీజ్. రోజా గారు ఫస్ట్ చెప్పండి, మీరు పుట్టగానే ఆ పేరు డిసైడ్ చేశారా లేకపోతే సినిమా కోసం ఆ పేరు పెట్టారా? సినిమా కోసం ఆ పేరు మార్చారండి. అవునండి. అసలు పేరేంటి? నా అసలు పేరు శ్రీలత. శ్రీలత. నేను ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినప్పటికీ శ్రీలత అని ఒక అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండటం వల్ల పేరు మార్చాల్సి వచ్చింది. ప్లస్ భారతిరాజ్ గారు శిష్యుడు శివప్రసాద్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. భారతిరాజ్ గారు లక్కీ లెటర్ ఆర్, ఆయన అందరికి ఆర్ రాధా, రాధిక, రతి. ఆ విధంగా ఆయన దగ్గర నాకు ఆ పిక్చర్ ఓపెనింగ్ రోజు నామకరణం చేయించారు రోజా. యాప్ నేమ్ అండి, మీ పేరెంట్స్ కూడా తట్టలేదు. సో సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? యాక్చువల్ గా నాకు యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడూ లేదు. నాకు సినిమాలు చూడటం అంటే పిచ్చి. విపరీతంగా సినిమాలు చూసేదాన్ని ఫ్రెండ్స్ తో కాలేజ్ కట్టేసి. మా నాన్నగారు డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్. తను సౌండ్ ఇంజనీర్ గా సారథి స్టూడియోస్ లో వర్క్ చేసేవారు. తనకి ఇంట్రెస్ట్ ఉంది సినిమాలు తీయాలి అని. తన ఫ్రెండే మా కాలేజ్ కి వచ్చారు. పద్మావతి విమెన్స్ కాలేజ్ ఫేమస్ ఫర్ అమ్మాయిలు చాలా బాగుంటారు. పద్మావతి కాలేజ్ బయట అందరూ అబ్బాయిలే ఉంటారండి, అంటే అంత క్రేజ్ అమ్మాయి. సరే ఆ డైరెక్టర్ తిరుపతి అతను కాబట్టి మా కాలేజ్ కి వచ్చారు అమ్మాయిల్ని సెలెక్ట్ చేయడానికి. అక్కడ ఆల్బమ్ లో నా ఫోటో చూసి ఆ క్యారెక్టర్ కి నేను బాగుంటానని నేను ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేయడం. తర్వాత మా నాన్నగారు కూడా తన ఫ్రెండ్ కావటం వల్ల మా నాన్నగారిని అడగటం జరిగింది. నాన్నగారు ఏమన్నంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, దేవుడు నీకు అవకాశం ఇచ్చారు, నా కోసం ఒక సినిమా చెయ్యి అన్నారు. మా నాన్న అంటే చాలా ప్రాణం కాబట్టి మా నాన్న చెప్పారు కాబట్టి ఆ రోజు ఓకే చేశాను. యాక్చువల్ గా నాకు స్టేజ్ ఫియర్ ఉండేది, జనం ఎక్కువ ఉంటే మాట్లాడను చాలా సిగ్గుగా ఉండేది, అసలు చెమట్లు పట్టేది. అలాంటి నేనైనా సో మీకు నంది అవార్డు వచ్చేసింది. బెస్ట్ న్యూ ఫేస్. బెస్ట్ న్యూ ఫేస్ గా నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ కెమెరా ఫేస్ చేసి ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి? ఆ కెమెరా సౌండ్, అప్పుడు కెమెరాలు సైలెంట్ గా ఉండవు, టెన్షన్ డైలాగ్ పోయేది, అంత టెన్షన్ పడదు. మీరు ప్రేమ తపస్సు చూస్తే అర్థం అవుతుంది. అసలు మంచి బేక్ లాగా కూర్చునించొని కన్ఫ్యూజ్ గా ఉంటాను. అసలు డాన్స్ వేసేటప్పుడు అలాగే ఉంటాను, సీన్స్ లో అలాగే ఉంటాను. కానీ ఆ క్యారెక్టర్ సరిపోయింది. ఒక మరీ ఇన్నోసెంట్ అమ్మాయి కాబట్టి ఎట్ట చేసినా సెట్ అయిపోయింది. లేకుండా ఇట్లా మంచి కమర్షియల్ సినిమాలో రాఘవేంద్ర గారి సినిమాను అట్లా చేస్తుంటే ఈజీగా నన్ను అప్పుడే ఇంటికి పంపించేస్తుంటారు. మీ నవ్వు పంపించే నవ్వు కాదులేండి. ఎనీవేస్ ఇన్ని సినిమాలు చేశారు అంటే హీరోయిన్ అంటే ఎలా చూసుకుంటారండి? ఒక పువ్వులా చూసుకుంటారు. 10 మంది అసిస్టెంట్స్ ఉంటారు, కొంచెం చెమట పట్టగానే తుడిచే వాళ్ళు ఒకరు ఉంటారు, టైంకి ఫ్రూట్స్ తెచ్చే వాళ్ళు ఉంటారు, గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు. రాజకీయం అంటే ఒక రాళ్ల నడికి రైట్ అండి, చెప్పులు లేకుండా ముళ్ళ బాట పైన నడవడం. ఇంత భయంకరమైనటువంటి ముళ్ళ రాళ్ల బాట ఎలా ఎంచుకున్నారు అసలు? యాక్చువల్ గా చాలా మందికి ప్రజాసేవ చేయాలని ఉంటుంది, కొందరికి ఓపిక ఉండదు, కొందరికి మాట పడరు, కొందరికి సరే దాని బదులు వేరే ఏదైనా చేయొచ్చు కదా, మనీగా ఇచ్చేయచ్చు అనుకుంటారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. చాలా మంది ఏమో సేవ చేస్తామని వస్తారు, సేవ చేసేది ఏముండదు, పాటు ఉండదు. అలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి చెడ్డ పేరు. నాకేంటంటే ఒక మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ లో ఉన్న నేను ఎక్కడో ఉండాల్సిందాన్ని ఈ రోజు ఈ స్టేజ్ కు ఉన్నాను అంటే బికాస్ ఆఫ్
ఈ ప్రజలు నన్ను అభిమానించి నన్ను ఇంత స్టేజ్ కి తీసుకొచ్చారు కాబట్టి నా వల్ల అయిన ఏదో ఒక సహాయం హెల్ప్ఫుల్ గా నేను వాళ్ళకి చేయాలి అనుకున్నా. అలాంటి టైంలోనే నాకు రాజకీయాల అవకాశం దొరికింది కాబట్టి నేను దాన్ని ఒక ప్లాట్ఫామ్ గా తీసుకొని రావటం వచ్చినాను. రాకముందు నాకు ఏబిసిడి కూడా తెలియదు పాలిటిక్స్ గురించి. అలాంటి నేను మనం ఎక్కడున్నా కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలి, మరి ఏమీ తెలియకుండా ఉండకూడదని రాజకీయం గురించి కూడా నేర్చుకున్నాను. ఫస్ట్ డే నుంచి నేర్చుకుంటూ ఫైట్ చేస్తూ వచ్చాను. నేను ఆర్టిస్ట్ అయినా కూడా ఫైటింగ్ దీంట్లో ముందున్నాను. ఎప్పుడు కూడా ఇష్యూస్ మీద ముందుకెళ్ళానే తప్ప నా పబ్లిసిటీ కోసం నేను ఎదగటం కోసం నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. సో ట్రూత్ కోసం ఫైట్ చేసే లీడర్ రైట్. సరే, మనం గేమ్ ఆడిన తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం అండి. 3 రౌండ్లు ఉంటాయండి. 3 రౌండ్లు మీరు ఆడాలి. ఏ రౌండ్ లో అయితే మీరు మాక్సిమం అమౌంట్ గెలుస్తారో అది మీ సొంతం. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళండి. దట్ ఈస్ భలే ఛాన్స్. ఒక సెలబ్రిటీ ఫేస్ సగం రివీల్ చేస్తామండి. ఇలాగో సగం రివీల్ అయి ఉంటుంది. సో వారెవరో గుర్తుపట్టాలి. చాలా సార్లు రోజా గారిని పెట్టాం, చాలా మంది గుర్తుపట్టేశారు. సో చాలా వరకు మీ ఈ భలే ఛాన్స్ పెట్టినప్పుడు ఇలా పెట్టాం అన్నమాట. బట్ చాలా కన్ఫ్యూజ్ కూడా అయ్యారు భానుప్రియకి, మీకు. భానుప్రియ సిస్టర్ అని చాలా మంది అడిగారు. లెట్స్ సీ అండి. సో భలే ఛాన్స్ ప్లీజ్. అవునా కాదా మరి ఇలా పెట్టేసరికి డౌట్ రాకుండా. టబు అంటారా? చూడండి, ఈ లిప్ ఇలా చాలా మంది లిప్స్టిక్ ఇలాగే పెడుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ హీరోయిన్స్ ఐ థింక్ టబు అంటారా? ఇంకెవరైనా కొత్త హీరోయిన్ అంటారా? యూ హ్యావ్ యాంపుల్ టైమ్. మీరు అలా అంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. నాకు లిప్స్ చూస్తే టబు లాగా అనిపిస్తుంది. సో ఇక్కడ రోజా గారే కాదండి, మీరు కూడా ఆడొచ్చు. బికాజ్ రోజా గారికి తప్పు చెప్పారనుకోండి, ఇక్కడ 5 మంది మిగిలిపోతుంది. సో మిగిలిందంతా మేము పంచేస్తాను మీకోసం. మీరు గెలవాలంటే మీరు SMS చేయాలి. వారెవరో గెస్ట్ చేసి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS చేయాలి. సో SMS కి సిద్ధంగా ఉండండి. మీరెవరో గెస్ట్ చేయండి. రోజా గారు కన్ఫ్యూజ్ అవుతున్నారని తెలిసిపోతుంది నాకు. రోజా గారు ఇంకొంచెం ఆలోచించండి. జెనీలియా. సరిగ్గా ఆలోచించండి. పళ్ళు చూడండి, పెదాలు పళ్ళు ఇలా పెట్టుకొని చూడండి, తెలుస్తుంది. జెనీలియా. సో ఈలోపు మీరు గెస్ట్ చేశారా? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి SMS కొట్టండి. మరి టబ్బు అంటారా? ఇక్కడ నాకు టబ్బు లాగే ఉంది. ఎట్టు చూస్తే టబ్బు లాగే ఉంది. అసలు లిప్ పై లిప్ టబ్బు గారిది అలా ఉండదు. సరే, మీరు డిసైడ్ చేసుకోండి. ఇలా మనం బ్రేక్ తీసుకుందాం. సో జెనీలియా ఆర్ టబ్బు ఇద్దరులో ఎవరై ఉండొచ్చు? మీరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి ఇలా మేము బ్రేక్ తీసుకుందాం. రెడీ రాజా గారు? ఒక బ్రేక్ తీసుకుందాం. నువ్వు నేనులో బ్రేక్.